నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నారు. అగ్రకథానాయకుల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఆయన ఈ ఘనతను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కథ కూడా విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య తనకు కలిసి వచ్చిన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది విజయదశమికి లేదంటే సంక్రాంతికి దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. బాలయ్య తన చివరి చిత్రం భగవంత్ కేసరితో తెలుగు సినీ పరిశ్రమలో మరో అరుదైన రికార్డును నెలకొల్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా 210 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలైన 7 నెలల నుంచి ఈ సినిమా ఇక్కడ ప్రదర్శింపబడుతూనే ఉంది. గతంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా ఈ థియేటర్లో 200 రోజులు ఆడింది. భగవంత్ కేసరి చిత్రం చాలా గొప్ప విజయాన్ని సాధించింది. అఖండ సినిమా ముందు వరకు వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఎటువంటి కథను ఎంచుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్న బాలయ్య బోయపాటి దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా సంచలన విజయం సాధించింది. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఇంతవరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది. ఆహాలో చేసిన అన్స్టాపబుల్ షో కూడా బాలయ్యకు ఈ తరం యువతలో క్రేజ్ ఇమేజ్ రావడానికి కారణమైందని చెప్పవచ్చు. వీడియోను లైక్ చేయండి. జై బాలయ్య అని కామెంట్ చేయండి.